ఈ జనరేషన్లో లవ్ గట్టిగా నిలబడాలి అంటే ఏముండాలి మెయిన్? పవర్ ఆఫ్ మనీ. పెళ్ళికి కూడా అదే అప్లై అవుద్దా? ఖచ్చితంగా. లవ్ ఎక్కడుంది అసలు? మనీ ఉంటే చాలు. ఈ లవ్ ఇదంతా ఏంటంటే అది జస్ట్ టైం పాస్. 1:3 బయట ఒకడేమో హాస్టల్ దగ్గర దింపుతాడు, ఒకడు అక్కడ నుంచి ఇంకొక సినిమాకి తీసుకెళ్తాడు, ఒకడేమో షాపింగ్ మాల్ అంతా మామూలుగా ఉండదు బ్రో. ఇప్పుడు స్వేచ్ఛ ఏంది బ్రో? స్వేచ్ఛ ఒకడిని చీట్ చేస్తూ ఇంకొకరితో పాటు తిరుగుతూ పేరెంట్స్ని చీట్ చేస్తూ బ్రో. నో మ్యారేజ్ బ్రో. అమ్మాయి వాడితో లవ్లో ఉంటుంది, తర్వాత అమ్మాయి ఇంకో అబ్బాయితో ట్రాక్ నడుపుతుంది. సో వీడి లైఫ్ స్పాయిల్ చేస్తుంది. అరేంజ్ మ్యారేజే కరెక్ట్ అంటాం. పెద్దోళ్ళు చేస్తే బాగుంటుంది, మనం చేసుకున్నటువన్నీ అట్లే ఉంటాయి. నాకు తెలిసి లవ్ అంటే వేస్ట్ ఆఫ్ టైం. పేరెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం బెస్ట్. చీట్ చేయబాకండి అంటాను అమ్మాయిలకి చెప్పేది. ఎందుకంటే నీకు ఒక పర్సన్ నీకు ఇష్టం లేదంటే సో డైరెక్ట్ వాడి మీద చెప్పేసేయండి ముఖం పైన, అరే నువ్వు అంటే నాకు ఇంకా మోసి తీరిపోయింది. వాడికి షాపింగ్, అమ్మాయికి A to Z ఏది అనేది ఇచ్చేవాడు. తెలియని విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఇంకో ఇద్దరితో పోయేదనమాట. పచ్చికి చెప్పాలంటే నేను లంజాన్ ఒప్పుకోరు బ్రో ఎవరు. అది దాన్ని కప్పిపుచ్చడం కోసం నేను ఎన్నో సావిత్రి మాటలు చెప్తారు.